ఖమ్మం జిల్లాలో జనసేన బలం నిరూపించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ప్రజలను మోసం చేసేందుకు వివిధ పార్టీల అమలుకు సాధ్యం కాని మేనిఫెస్టోతో వస్తున్న పార్టీలను ఓడిస్తామంటున్న జనసేన పార్టీ నేత మిర్యాల రామకృష్ణతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులేస్తూ రాష్ట్రంలోనే ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి అని చెప్పేసి కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్, మరోవైపు కమ్యూనిస్టులు, అలాగే బీజేపీ కూడా ఇప్పటికే అన్ని రకాల అడుగులేస్తున్న నేపథ్యంలో ఖమ్మం ప్రాంతాలకు సంబంధించి ప్రధానంగా ఇటీవల కాలంలో ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే జనసేన పార్టీ ఒక రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ జనంలోకి వెళ్లి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీ ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతా ఉంది, ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, పొత్తులుంటాయా, విడిగా పోటీ చేస్తారా అనే అంశాల గురించి తెలుసుకునేందుకు మనతో పాటు జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిర్యాల రామకృష్ణ మనతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు ఆయన బృందం కూడా ఉంది. ఇప్పుడు అడిగి తెలంగాణ ప్రధానంగా ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీ యొక్క భవితవ్యం ఏంటని అనే అంశాలు కూడా తెలుసుకుందాం. చెప్పండి రామకృష్ణ గారు, మీరు సంబంధించినటువంటి ప్రణాళిక ఇప్పటివరకు ఏ పార్టీతో పొత్తు ఉండబోతా ఉంది, ఎట్లాంటి వ్యూహాత్మకమైన అడుగులతోటి, ఎట్లాంటి మేనిఫెస్టో తోటి జనసేన పార్టీ ముందుకు పోతుంది? ఈరోజు జనసేన పార్టీ యొక్క మూల సిద్ధాంతం ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి పార్టీ పెట్టినట్టు చెప్తున్నా ఉన్నారు. 100 కోట్లున్నాళ్ళు, 1000 కోట్లున్నాళ్ళు రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళే రాజకీయాలు చేయాలా, యువత రాజకీయాల్లో రాకూడదా, మహిళల రాజకీయాల్లో రాకూడదా, మధ్యతరగతి వాళ్ళ రాజకీయాలు రాకూడదా అని పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు. అదే మూల సిద్ధాంతం 2014 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన శక్తిగా రేపొద్దున ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో జనసేన పార్టీ ఎదిగింది. రేపొద్దున ప్రజాప్రతినిధులు అయ్యే వాళ్ళు కూడా చాలా మంది అలాంటి యువకులు, మహిళలు, మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా 2014 నుంచి ఇక్కడ పార్టీ అనేక సమస్యల మీద పోరాటం చేస్తా ఉంది. ఖమ్మం జిల్లాలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కరోనా టైంలో ఏ పార్టీ ముందు రాకపోతే అనేక సహాయ కార్యక్రమాలని మా యొక్క జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు చేసిన సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ లో మేము 7 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. ఇదే ఖమ్మం పార్లమెంట్ స్థానంలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం రాకపోయినప్పటికీ 20,000 ఓట్లు మేము తెచ్చుకోవడం జరిగింది. ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా మేము 6 స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాల్లో సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. 2 స్థానాలని చాలా తక్కువ మెజార్టీతో మేము ఓడిపోవడం జరిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఖమ్మం జిల్లాలో కూడా పోటీ చేసినాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, అంటే అన్ని కమర్షియల్ యొక్క సాంప్రదాయ పార్టీలతో జనసేన పార్టీని చూడొద్దు. మేము ఒక వ్యవస్థ మార్చడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క దీన్ని తీసుకున్నారు. 10 సంవత్సరాల నుంచి ఆయన ప్రయాణం ఏ విధంగా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ ప్రయాణంలో వ్యవస్థ మార్పు కోసం మాలాంటి లీడర్ చేయాలా, ప్రజాప్రతినిధి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. సో అన్ని యొక్క సాంప్రదాయ పార్టీలతో జనసేన పార్టీని చూడవద్దని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదే సందర్భంలో అంటే ప్రధానంగా జనసేన పార్టీ అంటే ఆంధ్ర సీడ్కి సంబంధించినటువంటి పార్టీగా అంటూ ఇప్పటికే రకరకాల వాళ్ళు విమర్శిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి యువతకి, అంటే గతంలో తెలంగాణ ఆవిర్భించడానికి కంటే ముందు కూడా జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో ఆవిర్భించలేదు. అదే నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్ర పార్టీగా చూడాలా, జనసేనని తెలంగాణ పార్టీగా చూడాలా, అసలు ఏమని పిలుపునిస్తున్నారు మీరు? అంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించింది. నోవాటల్ హోటల్ జనసేనని తెలంగాణ గడ్డమే స్థాపించారు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఏ రోజు నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీ అని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ప్రస్తావించలేదు, ఏ రోజు చెప్పలేదు. అదే విధంగా ఆయన ఎప్పుడు తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆయన ఏ రోజు ప్రతిసారి ఆంధ్ర గడ్డ మీద ఉండి కొనియాడతారు. అదేవిధంగా ఆయన ప్రతిసారి చెప్తా ఉంటారు తెలంగాణ సమాజం చాలా గొప్పదని కూడా చాలా విధంగా చెప్తుంటారు. తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి, యువతకి ఒక రాజ్యాధికారం దిశగా జనసేనతోనే సాధ్యం అవుతుందని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు. ఈ రోజు మా వరకే ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందో మాకు అర్థం కాదు. ఇదే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అని పేరు మార్చుకుని మహారాష్ట్రకి వెళ్తుంది, ఢిల్లీకి వెళ్తుంది, రేపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక అధ్యక్షుడు నియమించుకుంది. అలాంటప్పుడు జనసేన పార్టీ 2 రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ. కాకపోతే ఈ యొక్క రాజకీయ ప్రయాణంలో ఒక్కొక్క స్టెప్ ప్రయాణం అనేది ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఫాస్ట్ గా ఉండవచ్చు, తెలంగాణలో కొంచెం స్లోగా ఉండొచ్చు. ఇంత స్ట్రాటజీగా లేక తప్ప ఇంకా వేరే విధంగా లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ జనసేన పార్టీ. రేపొద్దున రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బలీయమైన శక్తిగా క్రియాశీలక పాత్ర అయితే జనసేన పార్టీ పోషించబోతుంది. ఇది ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ లో పూర్తిగా దిగబడి కూడా ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ కూడా రానున్నటువంటి ఎన్నికల్లో బరిలోకి రాబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఇప్పటికే ప్రకటించినటువంటి ఏదైతే రాజకీయ పార్టీలు మేనిఫెస్టో పేరుతోటి ప్రజల్ని మోసం చేయడం కోసం వస్తా ఉన్నాయో, ఏ మోసపూరితమైన వాగ్దానాలు జనసేనలో సంబంధించినటువంటి రాజకీయాలకు